హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్, పీఆర్సీపై ఆశపడొద్దా? పీఆర్సీపై క్లారిటీ వచ్చేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల జేఏసీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదు. అలాగని ఉద్యోగ సంఘాలు సొంతంగా పోరాట కార్యాచరణ ప్రకటించడం లేదు. ఈ యొక్క స్తబ్దత సాధారణంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాము. మొదటిది జేఏసీ ముందున్న సవాళ్లు మరియు కర్తవ్యం. ప్రస్తుతం జేఏసీ నాయకత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రభుత్వంతో చర్చలకు అనుకూల వాతావరణం కల్పించుకోవాలా? లేక ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకుని పోరాట బాట పట్టాలా? అనేది తేల్చుకోవాలి. కేవలం అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సగటు ఉద్యోగి ఆశలు, ఆకాంక్షల మేరకు జేఏసీ నడుచుకోవాలి. ప్ర ప్రభుత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం మాదిరిగా మా కష్టాలు కూడా మారటం లేదు. అంటే గత వైకాపా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించింది ప్రభుత్వం. సో, రివర్స్ పీఆర్సీ, పెండింగ్ బిల్లులతో ఉద్యోగులనైతే ఇబ్బంది పెట్టేది గత ప్రభుత్వం. అందుకే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా, సో, ఏడాది దాటిపోయినా కూడా పెట్టుబడులపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల బకాయిలపై కనిపించడం లేదు. కేబినెట్ మీటింగ్‌లు జరుగుతున్నాయి కానీ, ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నా కూడా ఉద్యోగుల గోడు వినిపించుకునే నాథుడే కరువయ్యాడు. ఇది నిజంగా అన్యాయం. మూడోది పీఆర్సీ మరియు డీఏ ఉద్యోగుల జీవనాధారం. పీఆర్సీ హక్కు. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ రావటం రాజ్యాంగబద్ధమైన హక్కు. నేటి ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెరగకపోతే జీవనం కష్టం. 2018 నుండి 2023 వరకు మొత్తం 11 డీఏలు ప్రకటిస్తే అందులో కేవలం 2 మాత్రమే చేతికొచ్చాయి. మిగిలిన 9 డీఏలు ఇంకా కాగితాల మీదే ఉన్నాయి. డీఏ కేంద్రం డీఏ ఇవ్వగానే రాష్ట్రాలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనతో సమానం. రిటైర్డ్ ఉద్యోగుల దయనీయ స్థితి. రిటైర్ అయిన వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జియో ఎంఎస్ నంబర్ 103 మోసం. 11వ పీఆర్సీ ఏరియర్స్ ఏప్రిల్ 2020 నుండి డిసెంబర్ 2021 వరకు రిటైర్ అయిన వారికి ఇస్తామని జీవో నంబర్ 103లో చెప్పారు కానీ ఇప్పటికీ చిల్లిగవ్వ మిగిల్చలేదు. సో, ఇప్పటికీ చెల్లించలేదు. అలాగే పదవి విరమణ తర్వాత రావాల్సిన గ్రాట్యుటీ, ఈఎల్స్, జీఐఎస్ వంటి హక్కు సొమ్ముల కోసం ఏడాదిన్నరగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జీవితకాలం సేవ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చేది గౌరవం ఇదేనా? వారి మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు. తక్షణ డిమాండ్ మధ్యంతర భృతి. 12 పీఆర్సీ కమిషన్ నియామకం ఆలస్యం అవుతోంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. దాదాపు 30,000 కోట్ల ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లోపు దీనిపై స్పష్టత రాకపోతే ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశమే ఉంది. సో, ఈ యొక్క దుర్వ్యవస్థను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గం ఐక్యత. టీఎంబీ బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ గారు చెప్పినట్లు అందరం కలిస్తే ఐఆర్ సాధ్యం. అందరం మెలిస్తే పీఆర్సీ సాధ్యం. కలిసి మెలిసి నడిస్తే ఏరియర్స్ సాధ్యం అని చెప్పారు. సో, ఉపాధ్యాయుల డీఏ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని సంఘాలు ఒకే వేదికపైకి రావాలి. విభేదాలు పక్కన పెట్టి పోరాడాలి. రాబోయే కేబినెట్ మీటింగ్ మరియు బడ్జెట్ సమావేశాలలోపే ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర భేటీ నిర్వహించాలి. ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ విధించాలి. లేకపోతే మరో 5 ఏళ్లు కూడా మొండి చేయి తప్పదు. హక్కుల సాధనకు ఐక్యతే శక్తి, పోరాటమే ఊపిరి.